వెల్కమ్ టు ఓల్గా డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు అయితే పెరుగుతున్నాయి. కోవిడ్-19 కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో మే 12 నుంచెల్లి నేటి వరకు 164 కేసులు అయితే నమోదైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు అయితే పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. గాంధీ ఆసుపత్రుల్లోని 30 పడకలనైతే 30 కోవిడ్‌కి సంబంధించిన పడకలనైతే ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఓపీ రెండో అంతస్తులో కూడా ఒక భవనాన్ని మొత్తం కోవిడ్ కేసుల కోసం అయితే ముందస్తుగా దాన్నైతే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ కోవిడ్ కేసుల సంబంధిత వ్యవహారంలో అయితే ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, అలాగే ఎక్కువగా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ అయితే తెలిపారు. ముఖ్యంగా ఏదైతే హాంకాంగ్, మనకు సింగపూర్ తదితర ప్రాంతాల్లో కోవిడ్ కేసులు అయితే ప్రబలుతున్న విషయం అయితే తెలిసిందే. దాదాపు 10,000 నుంచి 14,000 వరకు కేసులు అయితే నమోదవుతున్నాయి. అయితే ముఖ్యంగా అక్కడ ఐసోలేషన్ కేసులు అయితే తక్కువ అవుతున్నాయి. అంటే ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య అయితే తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఈ కోవిడ్ కేసులు ముఖ్యంగా NH1 వేరియంట్కి సంబంధించి, అలాగే ఓమ్రికాన్ అని చెప్పేసి BA 2.86 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఈ వేరియంట్స్ సాధారణమైన దగ్గు, జ్వరం, అలాగే గొంతు నొప్పి, తర్వాత ఒళ్ళు నొప్పి తదితర లక్షణాలను అయితే కనిపిస్తున్నాయి. ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలే అయినప్పటికీ వీటిపైన అయితే నిర్లక్ష్యం చేయొద్దు. డాక్టర్స్ అంటే తగిన వైద్యులను సంప్రదించి తగిన దానికి లక్షణాలు అంటే లక్షణాలకు సంబంధిత ఆ మెడిసిన్ అయితే తీసుకొని అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే ఈ వేరియంట్కి అయితే ఆసుపత్రుల్లో చేరి ఐసోలేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అయితే డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడైతే తెలంగాణ, ఇటు ఆంధ్ర రాష్ట్ర వైద్య నిపుణులు కూడా తెలుపుతున్న విషయం ఏంటంటే ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి, కానీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్ ఎవిడెన్స్ అయితే చూపిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొంచెం సామాజిక దూరాన్ని కూడా, అలాగే మాస్కులు, శానిటైజర్ను కూడా వాడాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పేసి డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే కేంద్రానికి సంబంధించిన పర్యవేక్షణ, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్క్యులేషన్ ఆఫ్ ప్రాజెక్టు, అలాగే ICMR ఫ్రేమ్, వీటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఆ కోవిడ్ కేసుల పైన నిఘాలు అయితే చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో అయితే ఒక అనుమానం రేకెత్తుతుంది. మళ్ళీ లాక్డౌన్ విధిస్తారా అనే ఒక అనుమానం అయితే రేకెత్తుతుంది. ఎందుకంటే గతంలో చూసాము కోవిడ్-19 కరోనా కేసులు ప్రబలినప్పుడు లాక్డౌన్ ఎలాంటి విపత్కరమైన పరిస్థితులను చూసామో మనకు తెలుసు. కరోనా పేరు చెప్తేనే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి అయితే నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ లాక్డౌన్ పెడతారా అంటే ఖచ్చితంగా వైద్యులు అయితే చెప్తున్న విషయం ఏంటంటే ప్రస్తుతం పెరుగుతున్న కేసుల దృష్టి అయితే లాక్డౌన్ అయితే ఉండకపోవచ్చు, కానీ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ శానిటైజర్స్, మనకి ఏదైతే మాస్కులు, వీటినైతే తప్పనిసరిగా పాటించాలని, ముఖ్యంగా ఆసుపత్రులకు వెళ్ళే ఎవరైతే రోగులు ఉంటారో రోగులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా కోవిడ్ లాంటి అంటే లాక్డౌన్ లాంటి పరిస్థితులు అయితే రావు అని చెప్పేసి అయితే వైద్యులు భరోసా కలిగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాలు కూడా కోరుతున్నాయి. మొత్తం మీద కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఇవైతే భయాందోళనకు గురి చేసే లక్షణాలు అయితే కనిపిస్తలేవని నిపుణులు అయితే భావిస్తున్నారు.